అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. గత వారం రోజులుగా ఎండవేడిమి ఉక్కపోతూ అల్లాడిపోయిన విజయవాడ ప్రజలకి వర్షం ఇప్పుడు శుభవార్తను తెచ్చింది. ప్రస్తుతం విజయవాడ నగరంలో సాయంత్రం 6 గంటలు ఉన్నటువంటి ప్రస్తుత వాతావరణ పరిస్థితి చూడొచ్చు. గత వారం రోజులుగా విజయవాడ నగరంతో పాటు అనేక ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో వేసవిని తలపించేలాగా ఎండలు వేశాయి, ఉక్కపోత కూడా వేచింది. మధ్యాహ్నం 11 గంటల తర్వాత రోడ్ల మీద తిరగడానికి కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు. ఒక్కసారిగా వర్షాకాలంలో ఎండాకాలం లాంటి వాతావరణం కనబడడంతో చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో ఈరోజు విజయవాడలో తాజా పరిస్థితి, విజయవాడ నగరాన్ని నల్లటి కారు మబ్బులు కమ్మేసిన పరిస్థితి. విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి సాయంత్రం 6 గంటలకి ఇది విజయవాడలో ఉన్న పరిస్థితి. అంబేద్కర్ స్టాచ్యూ మీదుగా నల్లటి కారు మబ్బులు విజయవాడ నగరం మొత్తం కూడా వ్యాపిస్తున్నాయి. మొత్తం మనం చూస్తున్న ఒక ఆహ్లాదకర వాతావరణం ప్రస్తుతం మనకు విజయవాడలో కనబడుతుంది. నిజంగా 5 రోజులు అంటే దాదాపు వారం నుంచి 5 రోజుల పాటు ఎండ ఏ స్థాయిలో ఉందంటే ఒక వేసవి కాలం తలపించేలాగా ఎండ ఇక్కడ విజయవాడ నగరంలో కనబడింది. చాలామంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో చల్లటి శుభవార్తలాగా వాతావరణం అంతా ఒక్కసారిగా మారడంతో చాలామంది రోడ్ల మీదకి వచ్చి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఒక్కసారి మనం చూస్తే కనుక సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఒక దాదాపుగా చీకటి పడిపోయిన పరిస్థితి విజయవాడ నగరంలో మనకు కనబడుతుంది. ఒకసారి మీరు చూస్తున్నటువంటి కూడా విజయవాడ నగరంలో ఉన్నటువంటి నల్లటి కారు మబ్బుల ప్రాంతం విజయవాడలోని అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఇప్పటికే చాలామంది అంటే ఈ వాతావరణం చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. సాధారణంగా వర్షాకాలంలో వర్షాలు పడుతూ ఉంటాయి, కానీ దాదాపు వారం 10 రోజులుగా ఒక గ్యాప్ వచ్చింది. వాతావరణం కూడా మారిపోయిన పరిస్థితి, ఎండలు ఎక్కువగా రావడంతో ఇలాంటి పరిస్థితి భిన్నమైన వాతావరణం ఏంటి అని చాలామంది ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఒక చల్లటి శుభవార్తలాగా ఇప్పుడు వాతావరణంతో కూడా మారిపోయిన పరిస్థితి. విజయవాడ నగరంతో పాటు చుట్టుపక్కల అటు మైలవరంతో పాటు ఇబ్రహీంపట్నం, అటు ఉండవల్లి, తాడేపల్లితో పాటు మంగళగిరి, తెనాలి, అదేవిధంగా గన్నవరం, అగిరిపల్లి, నూజివీడి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా భారీగా నల్లటి కారు మబ్బులు అయితే కమ్మేసాయి. భారీ వర్షం కూడా పడే అవకాశం కనబడుతుంది. మొత్తం కూడా ఒక్కసారిగా వాతావరణం అంతా మారిపోవడంతో వాతావరణాన్ని విజయవాడ నగర ప్రజలైతే ఎంజాయ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ప్రస్తుతం వర్షం కూడా స్టార్ట్ అవుతుంది. చిన్న వర్షపు జల్లులు అయితే పడుతున్నాయి. భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ వారం రోజులుగా ఒక అంటే వేసవి లాంటి ఒక వాతావరణంతో ఇబ్బంది పడ్డ విజయవాడ నగర ప్రజలైతే చల్లటి వాతావరణంతో ఎంజాయ్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈరోజు వర్షం పడే అవకాశం కూడా కనబడుతుంది. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్, ఆర్టీవీ విజయవాడ నుండి. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం, మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.